వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అంగస్తమన సమస్య అండి, ఎరిక్షన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళంటే బయటికి కూడా చెప్పుకోలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. సో కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ డాక్టర్ని కలవడం అయితే చాలా ఇంపార్టెంట్. బట్ కలవలేని వాళ్ళకి ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను. అది కూడా కలోంజి సీడ్స్. ఈ కలోంజి సీడ్స్ని నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్గా మీరైతే ఈ అంగస్తమన సమస్య నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్ ద్వారానే అసలుకి ఇది మనం ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మీరు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ కలోంజి సీడ్స్, సో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. సో కొన్ని గ్రంథాల్లో కూడా కలోంజి సీడ్స్ గురించి కూడా వివరించారు. ఇది చాలా వరకు పనిచేస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు మీరు. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇందులో ఏ కెమికల్ కాంపోనెంట్ వల్ల అంగస్తమన సమస్య ప్రాబ్లం నుంచి బయటపడతారు? సో ఈ కలోంజి అనేది నిజం అండి. చాలా వాటిల్లో చాలా చోట్ల ఏం చెప్పబడిందంటే ఇది మృత్యువుని తప్ప అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలదు అని వర్ణించబడింది. సో అది నిజంగా ఈ కలోంజి అనేది మేము చాలా మెడిసిన్స్లో చాలా డిసీజెస్లో యూజ్ చేస్తాం. ఎక్కడ వర్ణించబడింది సార్? అది ఖురాన్లో ఈ కలోంజి అనేది మృత్యువుని తప్ప మిగిలిన అన్ని డిసీజెస్ని జయించగలం అనేది ఒకటి చెప్పబడింది. సో అదేంటంటే నిజంగా అంత వర్ణన ఇచ్చినట్టుగా చాలా రకాల డిసీజెస్లో చాలా విధాలుగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ అంగస్తమన గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మేము ఇది అలాంటి ఏవైతే హార్మోనల్ టెస్టోస్టిరాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే రక్త ప్రసరణ సరిగ్గా లేని ప్రాబ్లమ్స్లో కానీ నెక్స్ట్ కండరాలకు సంబంధించినవి. ఇప్పుడు ఆ కండరాలు మనకి పట్టేయడం అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి కండరాల సమస్య, ఈవెన్ అంగస్తమనంలో కూడా కండరాల సమస్య ఉంటుంది కాబట్టి సో అలాంటి దాంట్లో కానీ ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సో ఈ కలోంజి అనేది యాక్చువల్గా ఏంటంటే మనం వంటల్లో కూడా వాడతాం, మనం బిర్యానీలో వాడతాం అండ్ డిఫరెంట్ ఐటమ్స్లో వాడుతూ ఉంటాం, కుకింగ్ ఐటమ్స్లో. సో ఆ విధంగానే కుకింగ్ ఐటమ్స్లో వాడుతున్నట్టుగానే ఇది కొంచెం పౌడర్లా చేసుకుని మనం జస్ట్ మిల్క్లో యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. కాకపోతే ఏంటంటే సార్ మీరు ఇప్పుడు ఇది చెప్పారు, నాకు ప్రాబ్లం ఏం అవ్వలేదు నేను తీసుకున్నానంటే అలా కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే కామన్గా అంగస్తమన ప్రాబ్లం కరెక్టే, బట్ మీకున్న ప్రాబ్లం ఎటువంటిది, దానికి కారణం ఏంటో తెలుసుకుని అప్పుడు మందు వాడడం అనేది మంచిది. కాకపోతే ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ కలోంజి అనేది కూడా ఎరక్షన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో అండ్ మగవాళ్ళకి సంబంధించిన ఏ ఇతర సమస్యలు అయినా ఇది ఉపయోగపడుతుంది అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన వాటిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఎవరి ప్రాబ్లం ఏంటి అనేది ఒక డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత ఇది ఉన్న మందుల్లో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వాడితే బెటర్ అన్నట్టుగా మేము మా పేషెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాం. సార్ ఇంకొకటి, యాక్చువల్లీ కలోంజి సీడ్స్ని తెలుగులో ఉల్లి విత్తనాలని కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో చాలా వరకు ఉల్లి కూడా, అంటే ఉల్లి చేసిన మీద తల్లి కూడా చేయదు. సో ఉల్లితో కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంగస్తమన సమస్య పోతుందని చెప్పేసి కూడా అంటారు. అవునండి. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది మందుల్లో కూడా ఉల్లి విత్తనాలనే ఇప్పుడు కలోంజి అనేది ఏ మందుల్లో ఉందో ఉల్లి విత్తనాలను కూడా వాడుతున్నారు. బట్ ఉల్లి విత్తనాలకు కూడా అంత ఎఫెక్ట్ ఉందండి. ఒక్క అంగస్తమనలోనే కాదు, ఉల్లి విత్తనాలు కూడా చాలా వాటిల్లో ఉంది. అండ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇది ఒక జీలకర్రలో ఒక వెరైటీ అని చెప్పబడుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే కనుక కొంతమంది ఇప్పుడు ఉల్లి విత్తనాలని కలోంజి అని కూడా అంటారు. ఓకే సార్. సో ఖచ్చితంగా కలోంజి ఉల్లి విత్తనాలు వేరా సార్? వేరండి. ఓకే, వేరు. సో అయితే అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ మార్కెట్ అనేది ప్రపంచం సొసైటీ అనేది ఎలా ఉంటుందంటే అది దీనికి ఉపయోగపడుతుంది అనుకోండి, ఇప్పుడు దానికి ఇది ఉపయోగపడే దీనికి ఉపయోగపడేది దాన్ని సబ్స్టిట్యూట్ అంటారు. అంటే దాని ప్లేస్లో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది వాడడం అనేది మొదలెడతాం, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా అండ్ ఇప్పుడు ఇంకోటి కొంతమంది రీసెర్చ్ చేసిన వాళ్ళది కూడా ఇంకా కలోంజి ప్లేస్లో ఉల్లి విత్తనాలు వాడచ్చు. సో కలోంజి ఉల్లి విత్తనాలు ఒకటి అని చెప్పబడింది. అండ్ ఇంకా బయట మార్కెట్లో మనకి దొరికింది కూడా ఇంకా ఉల్లి విత్తనాలు అంటే కలోంజి అంటే ఉల్లి విత్తనాలు ఇస్తారు. సో ఆ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంది. అయితే ఇది ఇప్పుడు వాడేయాలి, నాకు తగ్గిపోవాలి అన్న దాని ఉద్దేశం కన్నా కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఇది ప్రాబ్లము ఖచ్చితంగా కలోంజి అయితే వాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, నేను మందులు రాశాను అనుకున్నాం, ఆ మందులో కలోంజి ఉంటుంది, ఎందుకంటే కలోంజి కూడా పనిచేస్తుంది. ఓకే. కానీ మనం కలోంజి ఇంట్లో ఇలా వాడేది వేరు, దాంట్లో ఉండే మోతాదు వేరు ఉంటుంది. సో ఎంత మోతాదు ఎలా వాడాలి అనేది మనిషికి మారుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మేము
5 నుంచి 10 గ్రాములు అని చెప్తాం. ఇదైతే ఫస్ట్ 5 గ్రాములే చెప్తాం. ఓకే. ఇప్పుడు మామూలుగా అన్నిటికీ సరే ఒక 6 గ్రాములు తీసుకోండి, ఒక 10 గ్రాములు పౌడర్ తీసుకోండి అంటాం. ఓకే. బట్ ఇది మ్యాక్సిమం 5 గ్రాములు తీసుకున్నా సరే రిజల్ట్ ఉంటుంది. కానీ అందరికీ 5 గ్రాములు అవసరం ఉండదు. ఓకే. 2 గ్రాములకి రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. బట్ ఎన్ని రోజులు తీసుకోవాలి? మళ్ళీ కొంతమంది చెప్పిన తర్వాత తీసుకుంటూనే ఉంటారు, ఏం రిజల్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి వాళ్ళకున్న ప్రాబ్లంకి ఇది ఎలా వాడాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్. సరే ఈ మోతాదు ఇప్పుడు చెప్పారు కదా 5 గ్రాములు అని చెప్పేసి, దీన్ని పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగడమేనా? ఆ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. ఓకే. సో ఖచ్చితంగా మనం వాటర్లో కలుపుకోవచ్చు. పాలు అయితే ఇంకా బెటర్. ఓకే సార్. సో పాలల్లో కూడా కలుపుకొని ఖచ్చితంగా తాగొచ్చండి. సో ఏ టైంలో తీసుకోవాలి? నైట్ టైం అయినా ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి? లేదు, మనిషి అవసరం పట్టించి, పేషెంట్ అవసరం పట్టించి 2 పూట్ల కూడా తీసుకోవచ్చు. అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఓన్లీ నైటే తీసుకోవాలి అనేది కాకుండా మేము 2 పూట్ల పెట్టిన పేషెంట్స్ కూడా ఉంటారు, 3 పూట్ల పెట్టిన పేషెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నేను పేషెంట్స్కి మెడిసిన్స్ అనేవి వాళ్ళకున్న కండిషన్ పట్టించి, సో 3 సార్లు వాడమన్నా ఉంటాయి, 2 సార్లు వాడమన్నా ఉంటాయి, 1 సారి వాడమన్నా ఉంటాయి. సో ఇది కూడా మనం పేషెంట్ కండిషన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం. సార్ యాక్చువల్లీ ఆ బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా మనిషికి, ఎంత ఎరెక్షన్ ప్రాబ్లం, ఆ బ్లడ్ ఫ్లో ఎక్కువసేపు నిలబడితేనే ఎక్కువసేపు చేయగలుగుతారు అని చెప్పేసి అంటారు. సో అలా తగ్గడానికి గల కారణాలు ఏమంటారు వాళ్ళకి? సో బ్లడ్ ఫ్లో ఒకటి బాగా తగ్గిపోవడానికి బ్లడ్ చిక్కబడడం కారణం. దానికి ఫస్ట్ షుగర్, డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో లేకపోవడం. ఓకే. అది కాకుండా మనకి బ్లడ్ చిక్కబడిపోవడానికి ఉన్న కారణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువైందంటారు. సో కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా ఏంటంటే ఎక్కడికక్కడ రక్తం చిక్కబడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి విధంగా ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనం ఆహారాలు, నెక్స్ట్ టైమింగ్స్, ఇలాగ అలవాట్లు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే మానసికంగా మనం చాలా డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఈ రక్తం మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో మేము చేయలేకపోతున్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో వేరే ఆలోచన ఉంటుంది. అంటే ఏదో టెన్షన్ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆలోచన ఇంకొక చోట ఉండి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఏంటంటే ఆ టైంకి అక్కడ ఫ్లో అనేది కానీ, నరాలు అనేది కానీ యాక్టివేట్ అవ్వవు. సో ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుంది, బాడీ అంటే ఫిజికల్గా బాడీగా ఫస్ట్ అన్ని ఆర్గాన్స్ నార్మల్గా ఉండాలి. ఓకే సార్. రక్త ప్రసరణ బాగుండాలి, నరాలు స్ట్రాంగ్గా ఉండాలి, కండరాలు బాగా పనిచేస్తూ ఉండాలి. వీటన్నిటితో మనస్సు అనేది కనెక్షన్లో ఉండాలి. ఓకే సార్. అప్పుడే అది కరెక్ట్గా అనేది అవుతుంది. సార్ కొంతమంది యాక్చువల్లీ మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అంగస్తంభన సమస్య వచ్చే అవకాశం ఏమైనా ఫ్యూచర్లో ఉంటుందా? ఖచ్చితంగా. ఏ విధంగా ఇప్పుడు ఓకే మాస్టర్బేషన్ చేస్తూ ఉంటారు. సో చేయడం వల్ల, ఎక్కువగా చేయడం తప్పు కాదు, బట్ ఎక్కువగా చేయడం వల్ల ఏముంటుందంటే ఓవరాల్ బాడీ స్టామినా అనేది తగ్గిపోతుంది. అండ్ తొందరగా అయిపోవడం అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ స్టామినా తక్కువై తొందరగా అయిపోవడం వల్ల మళ్ళీ వెంటనే అంగస్తంభన అవ్వదు. కాబట్టి సో వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటుంది. దానివల్ల మళ్ళీ అంగస్తంభన వస్తుంది. సో ఈ విధంగా అదొక సైకిల్. ఓకే. సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. సార్ నిజంగా సార్ కలోంజీ ఈ అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఇంట్లో వీళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీరు చెప్పినట్టు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా అంటే డాక్టర్ని కలవలేని స్థితిలో, అంటే మొహమాట పడి కొన్ని చెప్పుకోలేరు, సో అలాంటి వాళ్ళకి పనిచేస్తుందని చెప్పేసి అంటే ఇన్ కేస్ ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ ఒక డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే బయటికి చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు ఇది వాడండి. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉందనిపిస్తే కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సార్కి కాల్ చేయొచ్చు. సార్కి కాల్ చేస్తే మీకు కంపల్సరీ సజెషన్స్ ఇస్తారు అండ్ మెడిసిన్స్ కూడా పంపిస్తారు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.